హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Anusuresh Vlogs and Tips. ఇది వచ్చి శివరాత్రి రోజు వీడియో అనమాట. చాలా చిన్న లాగ్ అనమాట. సో చూసేసేయండి. ఇది వచ్చి కపిలతీర్థం టెంపుల్, శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ అండి, తిరుపతిలో ఇది. సో జనాలు చూస్తున్నారు కదా, చాలా ఎక్కువగా ఉన్నారనమాట. సో 11కి వెళ్తే మేము 1:30కి బయట వచ్చాము. ఆ తర్వాత అక్కడే అన్నదానం చేస్తుంటే అక్కడే తినేసి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చామన్నమాట. సో దీని తర్వాత కంటిన్యూస్గా ఒక లాగ్ అయితే వస్తుంది, చూసేసేయండి. ఇది వచ్చి బయట దర్శనం అయ్యి బయట వచ్చామన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, జనాలు 1:30కి బయట వచ్చినప్పుడు ఫుల్గా ఉన్నారనమాట, ఇంకా ఎక్కువైపోయారు జనాలు. సో ఇప్పుడైతే వాటర్ కానీ ఏమీ దూకడం లేదండి. సో ఎండాకాలం వచ్చేస్తుంది కదా. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Anusuresh Vlogs and Tips. ఈరోజు అయితే ఒక లాగ్ అయితే చేయబోతున్నాను. సో లాగ్ ఏంటి అనుకుంటున్నారా, స్వీట్ అండ్ షార్ట్ లాగ్ అనమాట. సో నేను ఇప్పుడైతే బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అని చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు దీపం పెట్టాలన్నమాట. సో 6 అయిపోయింది. సో దీపం పెట్టేసి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను, చూసేసేయండి. సో ఇది మా యొక్క పూజ గది అనమాట. సో నేను ఇప్పుడు దీపం పెట్టేసి వచ్చేస్తాను, ఆ తర్వాత కంటిన్యూ చేసేస్తాను. బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను, అలాగే చూసేసేయండి. సో ఇది నా కిచెన్, స్మాల్ కిచెన్ అనమాట. సో ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. సో నా స్టైల్లో నాకు నచ్చినట్లుగా పెట్టేసుకున్నాను అనమాట. సో ఎలా ఉన్నా మనది కదా వంటిల్లు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అందుకోసం నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు బ్రౌన్ బ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట. సో దాంతో ఇప్పుడు నేను చేయబోతున్నాను బ్రౌన్ బ్రెడ్తో బజ్జీ చేయడానికి కావాల్సింది శనగపిండి. నేను ఇలా అన్నీ ఒక్కొక్క దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో నా కిచెన్ చాలా చిన్నది అనమాట. సో శనగపిండి తీసేసుకుంటున్నాను. తర్వాత శనగపిండి కలుపుతున్నాను. నేను ఇక్కడ కొద్దిగా చేస్తున్నాను. సో ఇది వచ్చి బ్రెడ్ బజ్జీ, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇంతకుముందు అయితే ఎప్పుడూ చేయలేదన్నమాట. బయట తినడమే కానీ ఇంట్లో చేయడం అంటే ఇదే మొదటిసారి.
ఈరోజు అనుకోకుండా విస్మయ్ ఫుడ్ ఛానల్ ఉంది కదా, సో అందులో చూసాను అనమాట. ఇంట్లో బ్రెడ్ ఉంది కదా, సో ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది. సో అందుకోసమే ఈరోజు బ్రెడ్ బజ్జీ అనేది తయారు పడుతుంది అనమాట. సో ఎలా చూసేసేయండి. నేను ఆ తర్వాత ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్, సరిపడినంత సాల్ట్. సో ఇది వచ్చి రెడ్ చిల్లీ పౌడర్. సో ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానంటే నేను ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తాను, ఇదంటే షాప్లోది. సో నేను ఎప్పుడు షాప్లోవి కొన్ని బిర్యానీలకి కొన్నిటికే యూజ్ చేస్తాను అనమాట. సో ఇంట్లో కూరలకంతా నేను ఓన్గా ఇంట్లో ఆడించి పెట్టుకుంటాను మిర్చి పౌడర్. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మిర్చి పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఆ తర్వాత గరం మసాలా. సో గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది రెడీమేడ్ కాదండి, ఇది ఓన్గా ఇంట్లో నేను చేయించి పెట్టుకుంటాను ఎప్పుడు కానీ. సో నేను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో షాప్లో నుంచి తీసుకురాను. సో అల్లం అనేది నేను 1/2 కేజీ 1/2 కేజీ అలా తీసి పెట్టుకొని ఇలా చేసుకుంటాను, స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత కొత్తిమీర అనమాట, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర అనమాట. సో నాకు ఇలానే అలవాటు అయిపోయింది, చాలా తక్కువ యూజ్ చేస్తానన్నమాట చాపింగ్ బోర్డ్ అనేది. నాకు చేతితోనే బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇలా కట్ చేసుకోవడం. సో ఇప్పుడు ఇందులో నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి బజ్జీల పిండిలాగా ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. సో వాయిస్ కొంచెం లోగా ఏమైనా అనిపిస్తుంది. సో నాకు చూసారా పసుపు పూసుకున్నాను నేను. సో చిన్న చిన్న పింపుల్స్ ఉంటాయి కదా, సో మనం బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మామూలు పసుపు కాదండి, మనం కూర పసుపు కాదు, ఏమంటారు కస్తూరి పసుపు అంటారండి. సో ఆ కస్తూరి పసుపు తెచ్చి కానీ పూసుకున్నారంటే ఈ చిన్న చిన్న పింపుల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పోతాయి. సో అందుకోసమే నేను ఇప్పుడు గమనిస్తున్నారా చాలా చిన్న చిన్న పింపుల్స్ అనమాట. సో అవి పోవడానికి నేను ఇలాగా కస్తూరి పసుపు అనేది వాడుతున్నాను. ఏదో వాటర్ వేసుకొని ఈ విధంగా బజ్జీ పిండిలా కలుపుకుంటున్నాను. మరీ థిక్గా కాదండి, కొద్దిగా లైట్గా డిప్ చేస్తే కొంచెం పట్టుకునే విధంగా. సో బేకింగ్ సోడా వేస్తాను ఇందులో, చూసారు కదా. సో మరీ ఎక్కువ కాకుండా 2 చిటికెల బేకింగ్ సోడా వేస్తున్నాను. కనిపించట్లేదు కదా, కొంచెం తిప్పాను. సో డిప్ చేసామనుకో ఇందులో బ్రెడ్ కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీకి బాగా అతుక్కునే విధంగా. నాకైతే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, మసాలా గరం మసాలా వేసాను కదా, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. సో నాకైతే కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందని అనుకుంటున్నాను. సో అందుకే లైట్ వాటర్ వేసాను. సో చూసారుగా. నేను ఛానల్ పేరు మాత్రం అనుసురేష్ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను, కానీ వ్లాగ్స్ అయితే పెట్టడమే లేదు. సో అందుకోసమే అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేది చేయాలి కదా, సో అందుకోసమే వ్లాగ్స్ అనేది ఇంకా మెరుగ్గా చేద్దామనేసి అని ఈ వీడియో చేస్తున్నాను. సో కొన్ని బ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను. సో నేను ఎక్కువ అయితే చేయట్లేదు, మేబీ ఒక 6 or 7 చేస్తాను అంతే, 6 చేస్తాను. సో ఇది వచ్చి ఫస్ట్ వన్ కదా, సో ఇది బాగోదు అంతగా, సో అందుకోసం అలా చేశాను అనమాట. 6 బ్రెడ్స్ తీసుకున్నాను. సో ఇలా పెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను ఇవి ఉన్నాయి కదా బ్రెడ్కి, ఈ బ్రెడ్స్కి నేను ఆఫ్టర్నూన్ ఏం చేశానంటే ఆలు ఫ్రై చేశాను అనమాట.
సో మనం తాలింపు చేసుకుంటాం కదా, అది తాలింపు అంట మా సైడ్, చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళంతా. సో ఆలు ఉల్లగడ్డని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము. సో ఆ ఫ్రై చేసుకున్న దాన్ని ఇందులో మధ్యలో నేను స్టఫింగ్ చేస్తున్నాను. మధ్యలో స్టఫింగ్ చేసి బజ్జీ వేయబోతున్నాను. సో ఇప్పుడు నేను ఇందులో ఆలుని పెట్టుకున్నాను. సో ఆలు మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా నేను ముందుగానే చెప్పనులేండి, తిన్న తర్వాతే చెప్తాను. బాగుందంటే ట్రై చేయండి మీరు కూడా. సో కొంచెం బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ ఉంది కదా, సో ఈ బ్రెడ్ పైన ఇలాగ బాగా చేసేసాను అనమాట. సో ఇలా చేసిన తర్వాత దీన్ని, ఈ బ్రెడ్ని మిడిల్ పార్టిషన్ ఉంటుంది కదా, సో ఇలా కట్ చేస్తున్నాను అనమాట. రెక్టాంగిల్ షేప్లో సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవడం అంతే అనమాట. శాండ్విచ్ లాగా అనమాట. అలాగే అన్నీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బజ్జీని ఇందులో డిప్ చేసి, సో నాకెందుకో ఈ బ్రెడ్ అనేది అట్లా డిప్ చేసి ఇలా లేపి అందులో వేసేయాలనిపిస్తాను. అయ్యో ఇది విరిగిపోతుంది బాబోయ్, ఈ బ్రెడ్ విరిగిపోతా ఉంది. సో మనం ఎక్కువసేపు డిప్ చేస్తే బ్రెడ్ విరిగిపోతుందని మాత్రం నాకు అర్థమైంది. అలా డిప్ చేసి ఇలా వేసేయాలన్నమాట, లేదనుకో ఆ బ్రెడ్ విరిగిపోతా ఉంది. ఈ హెయిర్ స్టైల్ చూసారా, ఇందాకే వేసా. కృతి ఉంది కదా, సో తన హెయిర్ స్టైల్ అనమాట. ఒక ఈవెంట్లో వేసుకున్నారు, ఉప్పిన ఈవెంట్ జరిగింది కదా, సో అప్పుడు వేసుకున్న హెయిర్ స్టైల్ అనమాట. సో ఈ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను. చూసారు కదా బ్రెడ్ బజ్జీ. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. 4 వేసాను కదా, సో చాలు ఇంకా. సో కొంచెం ఏం చేస్తున్నానంటే, నేను శనగపిండి ఉంది కదా, సో ఈ ఉల్లగడ్డ ఉంది కదా, ఉంటలు చుట్టి వడాపావుకి మనం ఎలా వేస్తాము వడాపావులో, సో అందుకోసం అలా చేస్తున్నాను కొద్దిగా. వచ్చేసారు కదా, ఫైనల్గా అయితే బ్రెడ్ బజ్జీ, అలాగే ఇది వడాపావులోని పావు ప్రిపేర్ చేస్తాను కదా, సేమ్ అలానే ఉల్లగడ్డని శనగపిండిలో డిప్ చేసి వేసాను అనమాట. పిండి మిగిలింది కదా, సో ఆ పిండిలో డిప్ చేసి వేసాను. సో చూసారా, కట్ చేశాను అనమాట. సో కట్ చేస్తే ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇది వచ్చి నేను ఇప్పుడు టమాటా కెచప్తో తినబోతున్నాను. ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. టమాటో కెచప్తో తినాలి. సో టేస్ట్ చూసి ఒకవేళ బాగుందంటే చెప్తాను అనమాట. సో మీరు ట్రై చేసేసేయండి, బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ వంటలు ఏవి ఫెయిల్యూర్ అవ్వలేదు. వేడివేడిగా భలే ఉంది. వంటల ప్రోగ్రాం లాగా చెప్పట్లేదండి, నిజంగానే బాగుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Bye bye.